బొంబాయి ప్రణాళిక అని చెప్పేసి వచ్చిందండి. బొంబాయి ప్రణాళిక. సో ఈ బొంబాయి అనేది ఒకప్పుడు, అంటే ఇప్పుడు కూడా భారతదేశ ఆర్థిక రాజధానిగా పేర్కొంటాం మనం. సో ఇక్కడనే ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉంటారు, పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఉంటారు. సో భారతదేశ యొక్క ఆర్థిక రాజధానిగా బొంబాయిని పేర్కొంటాం. సో ఇక్కడ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు, ఇండస్ట్రియలిస్టులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆ పరిశ్రమల అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను రూపొందించడం జరిగిందండి. ఓకే, సో దాన్నే మనం ఏమంటాము అంటే బొంబాయి ప్రణాళిక అని చెప్పేసి అంటాం, రైట్. సో అప్పుడు అది ముంబైగా కన్వర్ట్ కాలేదు, అందుకే బొంబాయి ప్రణాళిక అని చెప్పేసి పిలవడం జరిగింది. సో ఇక్కడ దీంట్లో సభ్యులుగా జేఆర్డి టాటా, జీడి బిర్లా, దలాల్, ఎల్ఎస్ రామ్, లాల్బాయ్, ఏడి ష్రాఫ్, సో ఠాకూర్ దాస్, జాన్ మత్తాయి వంటి పారిశ్రామికవేత్తలు భారతదేశ ప్రణాళిక అంటే పారిశ్రామిక అభివృద్ధి కోసము ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో దీంట్లో అందరినీ గుర్తుపెట్టుకోకపోయినా జేఆర్డి టాటాని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని టాటా బిర్లా ప్రణాళిక అని చెప్పేసి కూడా అంటారు. సో జీడి బిర్లాని గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జాన్ మతాయిని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి బొంబాయి ప్రణాళికలో మనకు లేని సభ్యులు ఎవరు అని అడగవచ్చు. బొంబాయి ప్రణాళికలో లేని సభ్యులు ఎవరు అని చెప్పేసి అడగవచ్చు అండి. సో 2-3 పేర్లు గుర్తుపెట్టుకోండి, 2-3 గుర్తుంటే మిగతా అక్కడ ఆన్సర్ చేయడానికి ఈజీగానే ఉంటుంది.